ఇవ్వని సీనియర్ సహాయకుడు గౌతమ్ 7 లీటర్లు బీరవాలో పెట్టానంటూ సమాచారం. పెద్దిరెడ్డి కీలక అనుచరుడు మాధవరెడ్డి పరారి. మదనపల్లి చేరుకున్న ప్రత్యేక కార్యదర్శి సిసోడియా. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై మంగళవారం రెండో రోజు కూడా విచారణ కొనసాగింది. కార్యాలయం సీనియర్ సహాయకుడు గౌతంపై జరుగుతున్న విచారణలో కొంత పురోగతి కనిపించింది. తాను కార్యాలయ బీరువాలో 7 లీటర్ల ఇంజిన్ ఆయిల్ ఉంచినట్టు విచారణలో తెలిపారు. అంత మోతాదులో ఆయిల్ ఎందుకు కార్యాలయానికి తెచ్చారు, అందులోని బీరువాలోనే పెట్టాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ఘటనకు పెట్రోల్ డీజిల్ వినియోగించలేదనే ప్రాథమిక అభిప్రాయానికి ఎఫ్ఎస్ఎల్ నిపుణులు వచ్చారు. గౌతమ్ ఇచ్చిన సమాచారంతో ఇంజిన్ ఆయిల్ తెచ్చిన కోణంలో విచారణ సాగిస్తున్నారు. ఇతర విషయాల్లో ఆయన విచారణకు సహకరించడం లేదని సమాచారం. గౌతమ్ ఆదివారం రాత్రి 10:40 గంటల వరకు కార్యాలయంలో ఉన్నట్టు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా బయటపడింది. ఆ తర్వాత 11:27 గంటలకు మంటలు కనిపించినట్టు ఫుటేజీ ద్వారా తెలిసింది. కార్యాలయంలో కాపలాగా ఉన్న నిమ్మనపల్లె వీఆర్ఏ రమణయ్య ఘటనకు 10 అడుగుల దూరంలోనే పడుకుని ఉన్నట్టు సమాచారం ఇచ్చారు. తాను 9:30 గంటలకు నిద్రపోయినట్టు చెప్తున్నారు. ఇతని సమాధానాల మీద పోలీసులు అనుమానిస్తున్నారు. కాలిపోయిన కంప్యూటర్, దస్త్రాల బూడిదను, కాలకుండా ఉండిపోయిన వాటిని వేర్వేరుగా సేకరించి పరీక్షల నిమిత్తం సీజ్ చేశారు. పూర్వ ఆర్డీఓ మురళి అదుపులోనే ఉండగా ఆయన మొబైల్ ఫోన్ని సీజ్ చేసి డేటాను పరిశీలిస్తున్నారు. మురళి 2 రోజుల పాటు మదనపల్లిలోనే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మంగళవారం ఆయన పలు కోణాల్లో విచారించారు. ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ సైతం అదుపులో ఉండగా ఆయన ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సబ్ కలెక్టర్గా నియమితులైన మేఘస్వరూప్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ శ్రీధర్ని కలిసి వెళ్లారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కీలక అనుచరుడు మాధవరెడ్డి పెద్దిరెడ్డి పేరు చెప్పుకుని మదనపల్లిలో పరిసరాల్లో భూదందాలన్నీ సాగించారు. కబ్జా చేసిన భూములు కొన్నింటిని పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలతపై రాయించినట్టు ఆరోపణలు. ఈ మేరకు మదనపల్లి మండలం బండ మీద కమ్మపల్లె వద్ద భూములు స్వర్ణలతపేట కట్టబెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. ఎక్కువగా డీకేటీ భూములు స్వాహా చేసి కొనుగోలు పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్టు దస్త్రాలు కనిపిస్తున్నాయి. భారీగా అక్రమ వ్యవహారాలు బయటపడే అవకాశం ఉందనే భయంతో దస్త్రాలు తగలబెట్టారని అనుమానాలు ఉన్నాయి. నేపథ్యంలో మాధవరెడ్డిని అదుపులో తీసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉండగా వారికి కన్నుగొప్పి ఆయన పరారయ్యారు. ఆయన నివాసంలో 2 సంచుల్లో ఉన్న దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డి పరారీ సంచలనంగా మారిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రతిపక్ష నేత హోదా